హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బ్యాంక్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి ఒక బిగ్ అప్డేట్ వచ్చింది. ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ 2026 నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఐటీ ఆఫీసర్, అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్, లా ఆఫీసర్, హెచ్ఆర్ ఆఫీసర్, మార్కెటింగ్ ఆఫీసర్, రాజభాష అధికారి వంటి ప్రెస్టీజియస్ పోస్ట్కి రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఈ నోటిఫికేషన్లో ఎలిజిబిలిటీ, ఏజ్ లిమిట్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, శాలరీ, సెలక్షన్ ప్రాసెస్, ఎగ్జామ్ ప్యాటర్న్, అప్లికేషన్ ఫీ, ఇంపార్టెంట్ డేట్స్ ఇలా కంప్లీట్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం. అందుకే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ 1 జూలై నుండి 21 జూలై వరకు ఉంటుంది. ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఆగస్టులో ఉంటుంది. ప్రిలిమ్స్ రిజల్ట్ సెప్టెంబర్ లేదా అక్టోబర్లో, మెయిన్ ఎగ్జామ్ నవంబర్లో ఉంటుంది. ఇంటర్వ్యూ వచ్చేసి నవంబర్ లేదా డిసెంబర్లో ఉంటుంది. ఫైనల్ అలాట్మెంట్ జనవరిలో ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం పబ్లిక్ సెక్టర్ బ్యాంకులో వేకెన్సీస్ ఫిల్ చేస్తున్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూసీఓ బ్యాంక్. అంటే ఒకే ఎగ్జామ్ ద్వారా మల్టిపుల్ బ్యాంక్స్లో జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఐబీపీఎస్ రిక్రూట్మెంట్లో ఉన్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్లో టోటల్ 6 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్ట్స్ ఉన్నాయి. మొదటిది ఐటీ ఆఫీసర్. కంప్యూటర్ సైన్స్, ఐటీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి మంచి అవకాశం. రెండవది అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్. అగ్రికల్చర్ చదివిన వారికి ఈ పోస్ట్. మూడవది రాజభాష అధికారి. హిందీ మరియు సంస్కృత్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవారికి ఇది. నాలుగవది లా ఆఫీసర్. ఎల్ఎల్బి కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్కి ఇది. ఐదవది హెచ్ఆర్ అండ్ పర్సనల్ ఆఫీసర్. ఎంబీఏ హెచ్ఆర్ లేదా హెచ్ఆర్ స్పెషలైజేషన్ ఉన్నవారికి. ఆరవది మార్కెటింగ్ ఆఫీసర్. ఎంబీఏ మార్కెటింగ్ చేసిన వారికి ఇంపార్టెంట్ పాయింట్, ఒక క్యాండిడేట్ ఒక పోస్ట్కి మాత్రమే అప్లై చేయాలి. మల్టిపుల్ అప్లికేషన్ చేస్తే రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు క్వాలిఫికేషన్ గురించి డీటెయిల్గా చూద్దాం. ఐటీ ఆఫీసర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ అప్లికేషన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లేదా రిలవెంట్ పీజీ డిగ్రీ ఉండాలి. అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ 4 year డిగ్రీ ఇన్ అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ సైన్స్, యానిమల్ హస్బెండరీ, ఫుడ్ టెక్నాలజీ, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఇలాంటి కోర్సెస్ ఉండాలి. లా ఆఫీసర్ ఎల్ఎల్బి డిగ్రీ ఉండాలి. బార్ కౌన్సిల్లో ఎన్రోల్మెంట్ కూడా ఉండాలి. హెచ్ఆర్ ఆఫీసర్ గ్రాడ్యుయేట్ అయి హెచ్ఆర్, పర్సనల్ మేనేజ్మెంట్, ఇండస్ట్రియల్ రిలేషన్, సోషల్ వర్క్, లేబర్ లాలో ఫుల్ టైం పీజీ ఉండాలి. మార్కెటింగ్ ఆఫీసర్ గ్రాడ్యుయేట్ అయి ఎంబీఏ మార్కెటింగ్, పీజీడీఎం మార్కెటింగ్ లేదా మార్కెటింగ్ స్పెషలైజేషన్ ఉండాలి. క్వాలిఫికేషన్ పూర్తిగా నోటిఫికేషన్లో వచ్చినట్లు ఉండాలి. ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 20 years నుండి మ్యాక్సిమం 30 years వరకు ఉండాలి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10 years వరకు రిలాక్సేషన్ ఉంటుంది. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వబడుతుంది. అప్లికేషన్ ఫీ వచ్చేసి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 175 రూపీస్, రిమైనింగ్ క్యాండిడేట్స్కి 850 రూపీస్ ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ గురించి మాట్లాడుకుందాం. సెలక్షన్ ప్రాసెస్ మొత్తం 3 స్టేజీలలో ఉంటుంది. స్టేజ్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్. ప్రిలిమ్స్లో క్వాలిఫై అయితే స్టేజ్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్. మెయిన్స్లో మంచి స్కోర్ వస్తే స్టేజ్ 3 ఇంటర్వ్యూ. ఫైనల్ మెరిట్ ఆధారంగా బ్యాంక్ అలాట్మెంట్ జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ ఎగ్జామ్లో కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ప్రిపరేషన్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. శాలరీ గురించి మాట్లాడుకుందాం. బేసిక్ పే వచ్చేసి 48,000 వరకు ఉంటుంది. దీనికి అదనంగా డిఏ, హెచ్ఆర్ఏ, మెడికల్ బెనిఫిట్స్, ట్రావెల్ అలవెన్స్, స్పెషల్ అలవెన్స్ ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఓవరాల్ మంత్లీ శాలరీ చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. కెరియర్ గ్రోత్ చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, అప్లై చేసే ముందు ఈ పాయింట్స్ తప్పకుండా గుర్తుంచుకోండి. క్వాలిఫికేషన్ ఒకసారి వెరిఫై చేయండి. కరెక్ట్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి.
రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అప్లోడ్ చేయండి. సిగ్నేచర్ సైజ్ తప్పకుండా చెక్ చేయండి. పేమెంట్ సక్సెస్ఫుల్ అయిందో లేదో కన్ఫర్మ్ చేసుకోండి. అప్లికేషన్ ప్రింట్ తీసుకొని సేవ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, మీ క్వాలిఫికేషన్కి మ్యాచ్ అయితే ఈ ఆపర్చునిటీని అస్సలు మిస్ అవ్వకండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.